హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న ఒక హెల్దీ లడ్డు రెసిపీ అనమాట. రాగి డ్రై ఫ్రూట్స్ ఉండ. దీనికోసం అయితే ఇక్కడ నేను పొట్టు మినపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. వాటిని దూరగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ రావాలి, వాటిలో నుంచి మాడకుండా చూసుకోవాలి. సిమ్లోనే పెట్టి అట్లా ఒక 5 నిమిషాల దాకా వేయించుకోవాలి. తర్వాత రాగులు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. వీటిని కూడా లైట్గా అట్లా వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. సో అట్లా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సేమ్ క్వాంటిటీ నువ్వులు కూడా వేయించుకోవాలన్నమాట. వీటిని కూడా చిటపటలాడే వరకు మంచిగా దూరగా వేయించేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత సేమ్ క్వాంటిటీలో పల్లీలను కూడా వేయించుకోవాలి. ఈ పల్లీలు కూడా లోపల వరకు మంచిగా వేగేటట్టు సిమ్లోనే పెట్టేసి మంచిగా వేయించుకోవాలి. సో వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చూసినా కదా, ఇక్కడ బాదాం, కాజు, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. వాటిని కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ బాదాం, కాజుని లైట్గా వేయించుకున్న తర్వాత పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అట్లా వేయించేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ని లైట్గా వేస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇవి చల్లారిన తర్వాత ఇక్కడ రాగులు ఇంకా మినపప్పు ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి మంచి మెత్తగా పొడి అయిపోవాలన్నమాట. ఇట్లా ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలను కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మనం జల్లించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా జల్లించుకుంటే పైన కొంచెం ఆ పొట్టు అనేది వస్తుంది అనమాట. దాన్ని పాడేసేయాలి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు పొట్టు తీసేసి మంచిగా నీట్గా వేసుకున్న తర్వాత నువ్వులు, పల్లీలు కలిపి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఇప్పుడు ఆ రాగులు, మినపప్పు పిండి గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా మొత్తం వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా సన్నగా అవసరం లేదు. మనం లడ్డు తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతుంటే బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ఈ పిండి మొత్తము చూస్తున్నారు కదా, మంచిగా ఇట్లా కలిపిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసి గ్రైండ్ చేయాలి కాబట్టి. ఇక్కడ బెల్లం ఎంత తీసుకోవాలి అంటే మనం టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు, ఎక్కువ తక్కువ మీ ఇష్టం అనమాట. 2.5 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మినప్పప్పు ఇంకా రాగులు, పల్లీలు, నువ్వులు అన్నీ కలిపి 4 కప్పులు అనమాట. దాంట్లోకి హాఫ్ క్వాంటిటీ మనం బెల్లం వేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసిన స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ కావాలనుకుంటే 3 కప్పుల బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిని వేడి చేసి దీంట్లోకి వేసుకొని చిన్న చిన్నగా లడ్డూలు చుట్టుకోవడమే. ఈ లడ్డు రోజు ఒకటి తింటే చాలు, ఎంతో బలం అనమాట. పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా హెల్దీ అనమాట. ఇది కాల్షియం, ఐరన్ ఇంకా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లో వేసిన రాగుల్లో కాల్షియం, ఇంకా మినపప్పులో ప్రోటీన్ ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఇంకా డ్రై ఫ్రూట్స్లో చెప్పనవసరం లేదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కలిపి మనం లడ్డు చేసుకుంటే ఇది చాలా శక్తివంతమైన లడ్డూలాగా తయారైపోతుంది. సో మరి ఈ రాగి డ్రై ఫ్రూట్స్ ఉండ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.